జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలి సెట్ నామినేషన్ వేశారు. షేక్పేట్లో తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకుముందు ఆమె జూబ్లీహిల్స్ పెద్దమతల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎన్నిక పార్టీలు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎలక్షన్ కాదని, 10 ఏళ్ల అభివృద్ధి పాలన, 2 సంవత్సరాల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలో 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని, ఆమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు 2,500 ఇస్తుందని ఆశిస్తున్నారన్నారు. ప్రతి వర్గం వీళ్ళు వాళ్ళని కాదు, దళిత బంధు అని మోసం చేసి అభయహస్తం అని చెప్పి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు దళితులు కుత ఉడుకుతా ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. మా అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం మాకుంది. ఇది కేసీఆర్ గారు తిరిగి పునరాగమనానికి, తెలంగాణలో మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలో రావడానికి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించడానికి ఇది మొదటి మెట్టు కాబోతున్నది. గులాబీ దండు జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్నది అని మేము బలంగా నమ్ముతున్నాం.